హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మల్టీ ఛామ్. చిన్న చిన్న చిట్కాలు యూస్ చేసి వంకాయ బజ్జీలు ఎంతో రుచికరంగా క్రిస్పీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. మరి ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎంతో రుచికరమైన వంకాయ బజ్జీలు, అదేనండి కోల్కతా స్టైల్ బెగుని ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. ఫ్రెండ్స్, మన రుచికరమైన వంకాయ బజ్జీల కోసం అదేనండి మనకు కోల్కతా స్పెషల్ వంకాయ బజ్జీ అండి. వాళ్ళైతే మనకి బెగుని అని అంటారు దీనికోసం ప్రత్యేకంగా ఇలాంటి పెద్ద వంకాయలను తీసుకోండి. చూసారా? ఇప్పుడు మనం నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలో చూద్దాం. ఫ్రెండ్స్, ఒక లోతైన బౌల్లో మనం జల్లెడ తీసుకుందాం. అందులో సుమారుగా 100 to 120 grams శనగపిండి వేసుకుందాం. అందులో 2 to 3 teaspoons బియ్య పిండి వేసుకుందాం. కాస్తంత పసుపు, 1 teaspoon కారం, టేస్ట్కి సరిపడంత ఉప్పు. ఇప్పుడు ముందు కొంచెమే ఉప్పు వేసుకోండి. అందులో కాస్తంత బేకింగ్ సోడా, అదేనండి మనం తినే సోడా వేసుకొని వీటిని ఇంతటిని బాగా జల్లిడి పట్టించుకోండి. ఇలా జల్లిడి పట్టించడం మూలన మన బజ్జీలు అనేది చక్కగా బాగా వస్తాయండి. ఓకే, క్రంచీగా వస్తాయి. ఇది మాత్రం స్కిప్ చేయొద్దు అస్సలు. ఇలా జల్లిడి పట్టించుకోవడం మూలన మంచి క్రంచీగా వస్తాయి. మీరు చూడండి, డిఫరెన్స్ చూడండి. మామూలు జల్లిడి పట్టించుకుంటా చేసి చూడండి, జల్లిడి పట్టి చేసి చూడండి. ఆ డిఫరెన్స్ అనేది మీకే తెలుస్తుంది. ఇప్పుడు చూసారు కదా ఫ్రెండ్స్, మనం పిండి జల్లిడి పట్టించుకున్నాం. దీంట్లో మెల్లమెల్లగా కాస్తగా వాటర్ వేసుకుంటూ విస్కర్తో ఇలా కలుపుకుందాం. అంతా ఒక్కసారి వేయొద్దండి, కొంచెం వాటర్ పోసుకొని ఇలా మెల్లగా కలుపుకుందాం. ఫస్ట్ ఇప్పుడు చూసారు కదా, ఇది చిక్కగా అయింది కదా. ఇప్పుడు కొంచెంగా వాటర్ వేద్దాం. చూసారు కదా ఫ్రెండ్స్, మనం పిండి కన్సిస్టెన్సీ ఇలా మరీ జారుడుగా ఉండొద్దండి. ఈ కన్సిస్టెన్సీలో ఉంచుకొని చివరిగా 1/2 teaspoon అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. దీంతోనండి మన బజ్జీల టేస్ట్ అనేది ఎక్సలెంట్గా ఉంటుంది. డెఫినెట్గా ఇది మాత్రం స్కిప్ చేయొద్దు. దీన్ని కూడా బాగా కలుపుకుందాం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ మనం ఏం చేయాలో చూద్దాం. ఫ్రెండ్స్, ఈ వంకాయ తీసుకొని మనం చూడండి, ఈ జాగ్రత్తగా చూపిస్తాను ఎలా కట్ చేయాలో. ఇదండి బెంగాలీ స్టైల్ కదా, మనకి బెగుని అంటారు. నేను చెప్పాను కదండి, ఆ బెంగాల్ స్టైల్లో బజ్జీలు ఎలా వేసుకుందాం చూద్దాం. అండ్ ఇంకో బౌల్లో వచ్చేసరికి మనం వాటర్ తీసుకొని అందులో ఉప్పు వేసుకొని ఉంచుకుందాం. ఇప్పుడు చూడండి, ఇటువైపు ఇలా కట్ చేసేసుకోవాలి. చూసారుగా, ఇలా మూచికి మనం తీసేసాను. నెక్స్ట్ ఇటువైపు కూడా అదే విధంగా మనం కట్ చేసేసుకోవాలి. ఓకే, రెండు వైపులా చూసారా? ఇంకోసారి చూపిస్తాను చూడండి. ఇటు రౌండ్గా అండ్ ఇటువైపు కూడా ఇలా రౌండ్గా కట్ చేసుకొని ఈ వంకాయని ఇలా పెట్టుకొని మనం స్ట్రైట్గా ఫస్ట్ తరుగుదాం. ఓకే, చూడండి, 2 పీసెస్ తయారు చేసుకున్నాను. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు దీన్ని 2 పీసెస్గా మనం తయారు చేసుకొని జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు ఒక పీస్ని ఇలా పెట్టుకుందాం. ఇలా అంటే నేను ఇటువైపు పెట్టుకుంటున్నాను. మరీ పల్చగా అంటే సన్నగా తరగకుండా అండ్ మరీ లావుగా కాకుండా ఇలా ఈ థిక్నెస్తో చూడండి. థిక్నెస్ జాగ్రత్తగా చూసుకోండి. చూసారా? ఈ థిక్నెస్ మాత్రమే పెట్టుకోండి. ఈ థిక్నెస్తో మనం పీసెస్ అన్నీ తరుక్కుందాం. ఇప్పుడు ఈ తరిగిన పీసెస్ అన్నీ మనం ఉప్పు కలిపిన నీళ్ళల్లో వేసుకుందాం. అలాగే మిగతా పీసెస్ కూడా మనం తరుక్కుందాం. ఇప్పుడు ఫ్రెండ్స్, ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా కాగే వరకు వెయిట్ చేద్దాం. ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు మనం ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక్కొక్క పీస్ని చక్కగా బాగా తీసుకుందాం. ఇక్కడ చూడండి, వాటర్ అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు బజ్జీల పిండిలో చూడండి ఎలా డిప్ చేస్తున్నాను. ఇలా డిప్ చేసుకున్న తర్వాత లైట్గా ఇలా తీసేసుకొని చూడండి, వెంటనే కలపొద్దండి. ఇలా వేసుకున్న తర్వాత కాసేపు ఉంచుదాం వేగటానికి. ఒక 2 minutes తర్వాత మెల్లగా ఇటువైపు కూడా తిరిగేద్దాం. చూడండి, ఇప్పుడు మనకి పిండి అనేది విడిచిపెట్టదు. చక్కగా గుల్లగా భలే బాగా వస్తాయండి. చాలా టేస్టీగా ఉంటాయి బజ్జీలు. ఇప్పుడు చూసారు కదా ఫ్రెండ్స్, కొన్ని బజ్జీలు చక్కగా వేగాయి ఇక్కడ బాగా, అండ్ క్రంచీగా కూడా అనిపిస్తున్నాయి. ఏవైతే బాగా వేగాయో మనం తీసుకుందాం. ఇలా ఒక జాలి గరిటెలో ఇలా తీసుకుందాం. దీన్ని
ఒక టిష్యూ నాప్కిన్ పేపర్లో వేసుకున్నాం. అదేవిధంగా మిగతా బజ్జీలను కూడా ప్రిపేర్ చేసుకున్నాం. ఫ్రెండ్స్ చూశారు కదా, ఎంతో రుచికరమైన కోల్కతా బెగుని, అదేనండి మనం వంకాయ బజ్జీలు భలే టేస్టీగా రెడీ చేసుకున్నాం. ఇవి తినే ముందు దాని మీద లైట్గా చాట్ మసాలా చిలకరించుకొని తింటూ ఉంటే ఆహా భలే బాగుంటుందండి. ఇవి బయట క్రంచీగా, లోపల జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి, పిల్లలు పెద్దలు ఎంత హ్యాపీగా తింటారో. ఓకే ఫ్రెండ్స్, చూసాక ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన వంకాయ బజ్జీ తయారు చేసుకున్నాం కదా. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. దాంతోపాటు బెల్ ఐకాన్ డెఫినెట్గా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.